మాగంటి గోపీనాథ్ గారు నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. ఇప్పుడు కూడా అన్నయ్య అని అనిపించేవాడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రామారావు గారికి ఉన్న అభిమానంతో మొత్తం ఆ రోజు నుంచి కూడా ఒక కార్యకర్తగా ఎంతో కాలం పార్టీలో ఉండి ఆ తర్వాత రామారావు గారు పోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి ఎమ్మెల్యే కూడా చేసి బీఆర్ఎస్ లో జరిగి మళ్ళీ 3 సార్లు వరుసగా గ్యాప్ తోటి ఆయన ఎమ్మెల్యే. ఇంత చిన్న వయసులో ఆయన సరిపోతారని ఎవరూ ఊహించలేదు. మధ్యలో ఒకసారి కనపడినప్పుడు కూడా ఏంటి గోపి సన్నబడ్డామంటే కొంచెం ఒంట్లో బాగట్లేదండి అనేది ప్రాణాంతకం అవుతుందని ఎవరు ఊహించారు. మంచి వ్యక్తి, సౌమ్యంగా ఉంటాడు. ఏదో నేను ఎమ్మెల్యేని లేకపోతే ఇది అని చెప్పి ఎప్పుడు ఓవర్గా మాట్లాడటం కానీ గర్వంగా మాట్లాడటం కానీ ఇప్పుడు చేసేవాడు గారు. మా సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలు కూడా తీసాడు ఆయన. అన్ని రకాలుగా కూడా నాకు ఆప్తమిత్రుడు. బంధుత్వం అయితే కొంచెం దూరం బంధుత్వం, ఆయన్ని బాగంటే మాది బాగంటే ఒకే ఇంటి పేరు వాళ్ళు. వాళ్ళు ఎట్లా జరిగినందుకు చాలా బాధపడుతూ ఆయన ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి అభిమానులకి అందరికీ కూడా సానుభూతి అదేవిధంగా వారు సేవ చేసే కార్యకర్తలు అందరూ కూడా ప్రగాఢంగా